అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానం కొరకై మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉన్నది. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను, దీని వలన ప్రేమ ఎట్టిదో తెలియచేయబడుతూ ఉంది. దేవుడి లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఆయన తన ప్రాణమును మన కోసం పెట్టడానికి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని అదే. పాపుల కొరకు ఆయన వచ్చాడు, రోగుల కొరకు ఆయన వచ్చాడు, తప్పిపోయిన బిడ్డల కొరకు ఆయన వచ్చాడు, చెదరిపోయిన వారి కొరకు వచ్చాడు. ఆయన వచ్చి ఏమి చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టాడు. అన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారము, తన ప్రాణాన్ని బలిగివ్వడమే. దీనిలో ప్రేమ ఉన్నది. యోహాను రాసినటువంటి సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించాడని దేవుని యొక్క లేఖనం అంటుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ తన ప్రాణాన్ని సహితం ఇచ్చేసేలాగా చేసింది. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ప్రేమను మనము తెలుసుకోవాలి. మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, మనలను రక్షించినటువంటి ప్రేమ, మనలను తప్పించినటువంటి ప్రేమ, మనకు కనికరాన్ని చూపినటువంటి ప్రేమ ఆయనది. ఒక ప్రాంతంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. వారు కవలవారు. అయితే తండ్రి మంచిగా వారిని చదివించాడు. ఆయన ఒక మంచి పోలీసు ఉద్యోగం కలిగినటువంటి వ్యక్తి. నా కుమారులిద్దరూ మంచి మంచి ఉద్యోగస్తులు అవ్వాలి, వారిని బట్టి నేను సంతోషించాలని ఆశతో వారిని చదివిస్తే, పెద్దవాడు మంచిగా చదువుకుని జడ్జి అయ్యాడు. చిన్నవాడు సరిగా చదవక వాడు దొంగగా మారిపోయాడు. ఒకరోజు దొంగగా మారినటువంటి చిన్న కుమారుడు అందరి చేత పట్టబడి కొట్టబడుతున్నప్పుడు అతనిని తీసుకుని వచ్చి పోలీసు వారు కోర్టులో నిలబెట్టారంట. ఈ వ్యక్తి అనేకులకు బాధను కలిగించాడు, అనేకుల యొక్క ధనాన్ని దోసుకున్నాడు అని అందరూ ఆయన మీద నేరాలు మోపుతూ ఉన్నప్పుడు ఈ బోన్లో నిలబడినటువంటి ఆ వ్యక్తి నవ్వుతున్నాడంట. ఎందుకో తెలుసా? తీర్పునిచ్చేది ఎవడో కాదు, మా సొంత అన్ననే. ఆయన నాకు శిక్ష వేయడు. ఆయన నేనంటే ఎంతో ప్రేమ, ఆ ప్రేమ నన్ను శిక్షించదు అని సంతోషంగా తన మనసులో పైకి మాత్రము అందరూ చూస్తున్నప్పుడు నవ్వుతున్నప్పుడు జడ్జి గారు తీర్పునిచ్చారంట. ఏమిటంటే, ఈ వ్యక్తి చాలా తప్పు చేశాడు గనక చాలా మందికి దుఃఖాన్ని కలిగించాడు. పేదవారు లేక లేక సంపాదించుకున్న ధనము, దాచుకున్నటువంటి ధనము, వృద్ధులు తమ యొక్క జీవితంలో సంపాదించుకున్నటువంటి ధనము, భిక్షమెత్తి సంపాదించుకుని దాచుకున్నటువంటి ధనము, రాత్రి పగలు కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించుకున్నటువంటి ధనము, వ్యాపారాలు చేసి సంపాదించుకున్నటువంటి ధనము, ఇదంతా కూడా వీడు దొంగిలించాడు గనుక వీడికి ఉరి శిక్ష వేస్తున్నానని చెప్పి అందరూ ఏడ్చారు కదా, వీడు కూడా ఏడవాలని చెప్పి, ఆ కుటుంబము ఏడవాలని చెప్పి మరి ఆ వ్యక్తికి శిక్ష వేశాడంట. ఒక్కసారిగా తమ్ముడు గుండె ఆగిపోయినంత పని అయింది. సొంత అన్న జడ్జి నాకే ఉరి శిక్ష వేశాడు ఏమిటని చెప్పి వేదన పడ్డాడు, ఎంతో దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. పోలీసు వారు తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. రేపు వీడికి ఉరి తీస్తారు. ఆ సమయంలో అన్న 1 గంట ముందు తమ్ముడు దగ్గరకు వచ్చి పోలీసు వాళ్ళతో చెప్పాడంట, నేను జడ్జిని, లోపలికి వెళ్ళి మా తమ్ముడితో మాట్లాడాలని చెప్పగానే పర్మిషన్ ఇచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అన్న చేసినటువంటి పని ఏమిటంటే, తన వేసుకున్నటువంటి ఆ లాయర్ యొక్క, జడ్జి యొక్క వస్త్రాలను అతనికి తొడిగించి, తమ్ముడికి తొడిగించి, నువ్వు బయటికి వెళ్ళిపో, ఇప్పుడైనా మారి మంచిగా బ్రతుకని చెప్పి అన్న అంటున్నాడు, నేను నీ కొరకు ఆ శిక్షను భరిస్తాను అని చెప్పగానే, వద్దన్నా, ఇది న్యాయం కాదు, అన్యాయంగా బ్రతికిన వాడిని నేను, తప్పు చేసింది నేను అని చెప్తే, టైం అయిపోతుంది, నువ్వు త్వరగా వెళ్ళు, బయట ఎవరైనా వింటే ప్రమాదము, నీ ప్రాణాన్ని రక్షిస్తాను, నీ ప్రాణం కొరకు నా ప్రాణాన్ని ఇస్తూ ఉన్నాను, ఇది అన్నగా నా బాధ్యత, నిన్ను కాపాడుకోవాలి, నేను వేరే మార్గం లేదని చెప్పి తమ్ముడిని బలవంతంగా ఇంటికి పంపించేశాడు.
అన్న లోపల ఉండిపోయాడు. బయటికి వెళ్ళినటువంటి తమ్ముడికి మనశ్శాంతి లేదు. ఇంటికి వెళ్ళాడు కానీ ఉండలేకపోతున్నాడు. నడుస్తున్నాడు కానీ మనశ్శాంతి లేక అల్లాడిపోతూ ఉన్నాడు. పరుగున మరలా వెనుకకు వచ్చేసి పోలీసు వాళ్ళతో చెప్తున్నాడు, అయ్యా, లోపల ఉన్నటువంటిది నిజమైనటువంటి దొంగ కాదు, ఆ దొంగను నేనే. నా యొక్క అన్న జడ్జి గారు లోపల నా కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి, ఊరి కంబం ఎక్కడానికి సిద్ధపడిపోయాడయ్యా. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టము కనుక దయచేసి నన్ను లోపలికి తీసుకుని వెళ్ళి ఆ శిక్ష నాకే వేయండి, కానీ అన్నను విడిచిపెట్టండి అంటున్నాడు. చూసారా, మార్పు వచ్చింది. అతని జీవితంలో పశ్చాత్తాపం వచ్చింది. నా కొరకు ఒక వ్యక్తి చనిపోతాడంటే తట్టుకొనలేకపోతున్నాడు. లోపలికి వెళ్ళి అన్నను బ్రతిమల్లాడు. అన్నా, మీరు బయటకు వెళ్ళిపోండి అంటే, లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి నెట్టివేసి ఆ ఊరి స్తంభము దగ్గరకు మరి అన్నయ్య వెళ్ళాడు. తన ప్రాణాన్ని బలిగా అర్పించేశాడు. ఏడుస్తూ ఉన్నాడు తమ్ముడు, కేకలు వేస్తూ ఉన్నాడు. కుటుంబం అందరిని పిలిచి చెప్పుచున్నాడు, దోషినైన నా కొరకు, దొంగనైనటువంటి నా కొరకు, దుర్మార్గుడైనటువంటి నా కొరకు మా సొంత అన్న తన ప్రాణాన్ని పెట్టాడు అని చెప్పి తన బ్రతుకును మార్చుకున్నాడు, పవిత్రంగా జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను ఆ స్థితిలో ఉన్నాము. నీవు నేను దోషులుగా ఉన్నప్పుడు దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మనకు పడినటువంటి శిక్ష ఆయన భరించి మనకు విడుదలిచ్చాడు. మనల్ని తప్పించుడు కొరకు ఆయన చిక్కబడిపోయాడు. మన జీవితాన్ని కాపాడడం కోసం తను బలైపోయాడు. నన్ను విడిపించి మనకు రక్షణ ఇచ్చి మనకు ప్రాణభిక్షణ పెట్టి ఆయన మాత్రము ప్రాణత్యాగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన మనలను ప్రేమించినటువంటి ప్రేమలో ఈ త్యాగము ఉందని దేవుని యొక్క లేఖనం అంటుంది. నిజానికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నువ్వు జీవిస్తున్నావు అని పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ప్రేమ చేత మనలను విమోచించాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయంలో తిరిగి జీవించినట్లుగా పాపం ఎరగినటువంటి యేసుక్రీస్తు వారు మ్రాను మీద వేలాడవేయబడ్డాడని అక్కడ వ్రాయబడి ఉన్నది. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మన కోసము యేసయ్య ఎంతో ప్రాణత్యాగాన్ని చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడని మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనుషులందరికీ రక్షకుడును జీవము కలిగినటువంటి దేవుడు మన కోసం తన ప్రాణాన్ని ఇస్తున్నాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఆయన ప్రేమను తెలుసుకుని, ఆయన రక్షణను తెలుసుకుని, ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నేను రక్షించాడు, ఆ రక్షణను కాపాడుకుంటూ విశ్వాసంలో ముందుకు కొనసాగు. నీకు దేవుడిచ్చిన పవిత్రత, దేవుడికి ఇచ్చినటువంటి యోగ్యత, దేవుడికి ఇచ్చినటువంటి నమ్మకము, దేవునికి ఇచ్చినటువంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు కాపాడుకో. ఆయన సన్నిధిలో భయభక్తి కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. లోతు భార్యతో దేవుని యొక్క దూతలు చెప్పాయి, వెనుకకు చూడకుండా ముందున్నటువంటి ఆ పర్వతానికి వెళ్ళండి, మీరు రక్షించబడతారు. మరణం నుంచి, దుఃఖం నుంచి, వేదన నుంచి, అగ్ని నుంచి, భయంకరమైన శోధన నుంచి మీరు రక్షించబడాలంటే వెనుకకు చూడవద్దు. వెనుక చూస్తే మీరు అగ్నిలో కాలిపోతారని చెప్పినప్పుడు వాళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారు. లోతు ముందు వెళ్ళాడు, తన పిల్లలు తరువాత వెళ్ళారు. చివరిలో ఉన్నది లోతు యొక్క భార్య. ఆమె అనుకున్నది, నేను వెనక్కి తిరిగి చూస్తే ఎవరికి తెలియదు, నా భర్తకు తెలియదు, నా పిల్లలకు తెలియదు, నన్ను ఎవరు చూసేవారు లేరు, ఎందుకంటే నేనే వెనుకున్నాను అని అనుకుని ఆమె ఒక్కసారి వెనుక చూసి మళ్ళా కలిసిపోదాంలే. అసలు ఆ పరిస్థితి ఏమిటి, ఆ అగ్ని పరిస్థితి ఏంటి, అగ్ని ఎందుకు వచ్చింది, ఎలా కాలుతుందని చూసి నేను మరలా కొనసాగుదాం అనుకుంది. కానీ ఆమె వెనుకకు చూసింది. మరలా తన తల తిప్పడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఒక్క అడుగు తీసి అడుగు వేయడానికి కూడా యోగ్యతనివ్వలేదు. ఆ అగ్నిలో సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోయినప్పుడు వారు బూడిదైపోయారు. ఈమె మాత్రము ఉప్పు స్తంభం అయిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్నటువంటి మనుషులందరూ ఆ రోజే చనిపోయారు. లోతు భార్య కూడా ఆ రోజే మృతమైపోయింది. వెనుకకు చూడవద్దు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుచున్నాను. ముందుకే నేను ప్రయాణం చేస్తున్నాను. నా ముందు సిలువ ఉంది, నా వెనుక లోకం ఉంది. అంటే లోకాన్ని చూడకు, దేవునిని చూడు, ఆయన సిలువను చూడు. దేవుడు నీకు దీవెనిస్తాడు.
ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగు. దేవుడు ఆ ప్రేమ చేత నేను రక్షించి నీ యొక్క జీవితం కొరకు, నా జీవితం కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు కనుక ఆ ప్రేమను బట్టి ఆయనకు స్తుతులను చెల్లిస్తూ ఇంకా ముందుకు వెళ్దాం. దేవుడు నేను ఇంకా ఆశీర్వదించి ముందుకి నీ జీవితాలని నడిపించును గాక. ఆమేన్.